వెల్కమ్ టు బాసరా ఐఐటి నీట్ అకాడమీ. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అండ్ కెమిస్ట్రీ సీనియర్ ఫ్యాకల్టీ. ఎంసెట్లో ఎన్ని మార్కులు వస్తే టాప్ 10 కాలేజ్లో సీట్ వస్తుంది అండ్ ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు, అసలు ఎలా చదవాలి అనేది నేను మీ ముందు ఈరోజు డిస్కస్ చేస్తాం. బాసరా ఇన్స్టిట్యూట్ ఈ నెల 21వ తారీఖున మనం ఎంసెట్ సీట్ గ్యారంటీ కోచింగ్ ఒక ప్రోగ్రామ్, ఒక కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. నేను కొన్ని వేల మంది టీచర్లను తయారు చేసినటువంటి, మీకు క్లాసెస్ చెప్పే లాంటి ఫ్యాకల్టీ, మీరు ప్రైవేట్ స్కూల్లో కాలేజీలో చదువుకుండా కావచ్చు, ఎక్కడైనా చదువుకున్నావు, నా దగ్గరకు వచ్చే అభ్యర్థులే మీకు చెప్పేటువంటి అభ్యర్థులే నా దగ్గరకు వచ్చి కొన్ని వేలాది మంది వాళ్ళనే మేము టీచర్లుగా, గవర్నమెంట్ టీచర్లుగా, గవర్నమెంట్ లెక్చరర్స్గా తయారు చేసినాం. కాబట్టి మీకు ఈ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది అదొక అద్భుతం కాదు. 200% మేము దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాం. మీకు చెప్పే ఫ్యాకల్టీనే మేము గవర్నమెంట్ జాబ్ తెప్పించగలిగినాము అంటే మీకు ఒక ఎంసెట్ ఫ్రీ సీట్ ఇప్పించడంలో, అంటే సీట్ గ్యారంటీ ప్రోగ్రాంలో మీకు ఒక ఎంసెట్ సీట్ ఇప్పించడం అనేది అది పెద్ద కష్టం కాదు, మాకు చాలా చిన్న పని అది. ఎందుకంటే ఎంసెట్లో ఓసీ కావచ్చు, అంటే జనరల్ కేటగిరీ కావచ్చు, బీసీ కేటగిరీ కావచ్చు, 160 మార్కులకు 40 మార్కులు వస్తే 160 మార్కులు ఉంటాయి. అంటే ఇందులో 80 మార్కులు మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్ అండ్ 40 మార్క్స్ ఫిజిక్స్ ఉంటే అండ్ 40 మార్క్స్ కెమిస్ట్రీ. ఈ మొత్తం 160 మార్కులలో మీకు సగం మార్కులు వచ్చినా, అంటే 80 మార్కులు వచ్చినా మీరు టాప్, అంటే మీకు ర్యాంకు బిలో 5000, 6000 ఆ రేంజ్లోనే ఉంటుంది. 70 మార్క్స్ పైన వస్తేనే 10,000 బిలో ర్యాంక్ ఉంటుంది. లాస్ట్ టైం 100 మార్క్స్ వస్తే 100.31 సమ్ మార్క్స్ వస్తే 600 అబోవ్ ర్యాంక్ ఉంది. 600 100స్లలోనే ఉంటుంది. అంటే మీరు 80 మార్కులు కనుక తెచ్చుకుంటే 5-6 వేలల్లో, అంటే పేపర్ని డిపెండ్ అపాన్ పేపర్ని కూడా బట్టి ఉంటుంది. కానీ సో అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నా, ఒక 80 మార్కులు తెచ్చుకుంటే మీకు టాప్ 10 కాలేజ్లో సీట్ వస్తుంది. 80 మార్కులు ఉంటే టాప్ 10 కాలేజ్లో మీకు కంపల్సరీ సీట్ వస్తుంది, ఫ్రీ సీట్ వస్తుంది. మరి ఈ 80 మార్కులు తెచ్చుకోవాలి అంటే ఎలా చదవాలి? ఎందుకంటే బాగా చదివే వాళ్ళు ఎన్ఐటీలోనో, ఐఐటీలోనో ఇంకా అలా వెళ్ళిపోతుంటారు. ఇక్కడ సమస్య అంతా బిలో యావరేజ్ స్టూడెంట్స్. బిలో యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళని స్కూల్ లెవెల్ నుంచి ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూల్స్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, కార్పొరేట్ కాలేజీలు చదివించినా కూడా లాస్ట్కు వచ్చే వరకు, నా కెమిస్ట్రీలో వైజ్ చెప్తున్నా, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కూడా లాస్ట్కు రాయనికి రాదు. అంటే ఎక్కడ లోపం జరుగుతుంది? పిల్లోడి దగ్గర లోపం ఉందా? అక్కడ చెప్పే టీచింగ్, ఎందుకంటే మేము కూడా ఫేస్ చేసినాం కాబట్టి చెప్తున్నా, ఎక్స్పీరియన్స్లోనే చెప్తున్నాము, వేరే విధంగా కాదు. అంత లక్షలు పెట్టి 2 లక్షలు 3 లక్షలు ఫీజులే పే చేసిన, కాదాపు ఏ స్కూల్కి వెళ్ళినా నువ్వు ₹1,00,000 ఎక్కువ లేదు, ఎక్కువనే ఉన్నాయి. కాబట్టి అలా అంతంత అన్ని డబ్బులు పెట్టి చదివించిన లాస్ట్కు వాళ్ళ కనీసము మినిమం బేసిక్స్ లేకుండా పోతున్నాయి. ఈ మినిమం బేసిక్స్ లేకపోవడం వల్ల వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ మనము ఏం చేస్తున్నాము, ఐఐటి అని ప్రతి ఒక్కటి కామన్ అయిపోయింది, ఐఐటి బ్యాచ్లు వేసేస్తున్నాం. వాడికి బేసిక్స్ లేనప్పుడు ఐఐటి అంతంత సిలబస్ ఎక్కడ చదువుతాడు వాడు? కాబట్టి పేరెంట్స్ తప్పు ఉంది, ఇక్కడ అందరిది తప్పు ఉంది. కాబట్టి సో అవన్నీ నేను చూసిన కాబట్టి ఈ 40 రోజులలో కనీసం బిలో యావరేజ్ స్టూడెంట్స్ కావచ్చు, యావరేజ్ స్టూడెంట్స్ కావచ్చు, మళ్ళీ మన పిల్లలు క్వాలిఫై కాకుంటే మళ్ళీ మనం ఒక 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు పెట్టి ఈ మేనేజ్మెంట్ సైడ్ మళ్ళీ సీటు కొని వాళ్ళకి ఇస్తున్నాం. ఇది రొటీన్ అయిపోతుంది. అలాంటి అభ్యర్థులకు అండ్ పేరెంట్స్కు నేను ఒక అష్యూరెన్స్ ఇస్తున్నా, నా దగ్గర
జాయిన్ అయిన ప్రతి ఎంసెట్కు జాయిన్ అయిన ప్రతి అభ్యర్థి 100% క్వాలిఫై అవుతాడు. ఈ క్వాలిఫై కావాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలి అంటే ఓసీ కావచ్చు, అంటే జనరల్ కేటగిరీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, 25% మార్క్స్ అంటే 40 మార్కులు వస్తే 40 మార్క్స్ వస్తే 160లో 40 మార్కులు తెచ్చుకోగలిగితే క్వాలిఫై అవుతుంది. క్వాలిఫై అయితే ఒకవేళ మనము ఏదైనా డబ్బులు ఉంటే కూడా ఒక సిబిఐటి లాంటి టాప్ 10 కాలేజీలో వాసవి కావచ్చు, కొన్ని కాలేజీలో మనం సీట్ కొనుక్కోవడానికైనా ఉంటుంది. క్వాలిఫై కాకుంటే కనీసం అక్కడి వరకు మననే వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండదు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే నాది కెమిస్ట్రీ సబ్జెక్టు, నేను ఏమి రానటువంటి అభ్యర్థికి కూడా, ఏం సబ్జెక్ట్ జీరో నాలెడ్జ్ ఎలక్ట్రాన్ విన్యాసం రాని అభ్యర్థికి కూడా నేను మినిమం అలాంటి అభ్యర్థికి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాని అభ్యర్థికి కూడా నేను 20 to 25 మార్క్స్ నా సబ్జెక్ట్లో ఈ షార్ట్ పీరియడ్లో నేను తెప్పియగలుగుతాను. ఎలా అంటే క్వశ్చన్స్ అనేవి జనరల్గా రిపీటెడ్ క్వశ్చన్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీరియాడిక్ క్లాసిఫికేషన్ తీసుకుంటే ఒక 15 to 20 ఏరియాస్ అక్కడ ప్రతి టాప్ గత 15 సంవత్సరాల నుంచి అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఒక 10 to 15 ఏరియాస్. అటామిక్ స్ట్రక్చర్ తీసుకుంటే ఒక 10 to 15 ఏరియాస్. అండ్ కెమికల్ బాండింగ్ తీసుకుంటే 3 లెసన్లనే దాదాపు ఎక్కువ వెయిటేజ్, చాలా వరకు క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఏ లెసన్ నుంచి ఎక్కువ వెయిటేజ్ మార్క్స్ వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, వాడి యొక్క సబ్జెక్టు, వాడి యొక్క నాలెడ్జ్ ఎంత, ఏది చదువుకుంటే వాడు ఇంపార్టెంట్, వాడు బయటకు వస్తాడు అని మినిమం మనం ఫోకస్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఆ అభ్యర్థులు సబ్జెక్టు కొంచెం వస్తే వాడికి నేర్పిస్తే వాడు ఎక్కువ చదవగలుగుతాడు. వాడికి సబ్జెక్టే నేర్పినప్పుడు మనం ఎంత సిలబస్ చెప్పినా వాడు దాన్ని రిసీవ్ చేసుకోలేడు. కాబట్టి నా విషయానికి వస్తే నేను సబ్జెక్టు నేర్పియగలుగుతా, నేను నేర్పిస్తా. ఎందుకంటే నేను ఎంతోమంది స్టూడెంట్స్ నా దగ్గర డిగ్రీ ట్యూషన్స్ కొన్ని వేల మంది గత 20 సంవత్సరాల కిందనే ఎంతోమంది ఒక్కొక్కరు 4 పేపర్లు ఉన్నవాళ్ళు కూడా 1 month కోచింగ్ తీసుకొని 4 పేపర్లు పాస్ అయిన రోజులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి నేను సబ్జెక్టు నేర్పియగలుగుతా. బేసిక్ లెవెల్ నుంచి నేను ఐఐటి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా నేను సబ్జెక్టు చెప్పగలుగుతా. కాబట్టి నేను ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు నన్ను నమ్మి వస్తే నేను కెమిస్ట్రీలోనే బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయన్ వాడి గురించే చెప్తున్నాను నేను. కానీ అలాంటి వాళ్ళకు కూడా నేను ఒక 20 to 25 మార్క్స్ నేను తెప్పియగలుగుతాను. నాతో పాటు ఫిజిక్స్ కూడా, కెమిస్ట్రీ ఫిజిక్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఎలా ఒక 20 మార్క్స్ నువ్వు కెమిస్ట్రీలో తెచ్చుకుంటే ఫిజిక్స్లో 10 తెచ్చుకున్నా, 30 తెచ్చుకున్నా, మ్యాథ్స్ 30 తెచ్చుకుంటే 60 మార్కులు వస్తే కూడా నీకు కాలేజీలో మంచి వస్తుంది. నీకు టాప్స్ 80 మార్క్స్ వస్తే నీకు కోరుకున్న కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఫ్రీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. టాప్ 10,000 ర్యాంక్ వస్తే నీకు ఫ్రీ సీటే వస్తుంది, రూపాయి కట్టిన అవసరం లేదు, ఫీజు రియంబర్స్మెంటే ఉంటుంది. కాబట్టి నేను ఒక అష్యూరెన్స్ ఇస్తున్నా. హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, మంచి ఫ్యాకల్టీ ఉంటారు. అలా బాసరా ఇన్స్టిట్యూట్ అంటే గురుకులాలు అలా చెప్పేటువంటి ఫ్యాకల్టీ, కార్పొరేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఉంటారు నా దగ్గర. అండ్ గవర్నమెంట్ జేఎల్స్, డిఎల్స్ పెద్ద పెద్ద ఫ్యాకల్టీ ఉంటారు. కాబట్టి నేను ఎక్కడ మీకు కోచింగ్ ఇప్పించిన ఎన్ని మార్క్స్ వస్తాయో రావో కానీ నా దగ్గర మాత్రం ఒక బెటర్ మంచిగా సబ్జెక్టు నేర్పిస్తా. అండ్ అదేవిధంగా నేను నీట్ విషయానికి వస్తున్నా. లాంగ్ టర్మ్ ఇప్పుడే నేను ఈ షార్ట్ టర్మ్లోనే నీట్ కోచింగ్ వస్తుందని చెప్పలేను. కానీ ఎంసెట్ ఇంజనీరింగ్ కాబట్టి నేను ఇలా చేయగలుగుతా అని చెప్తున్నాం. అండ్ నీట్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లాంగ్ టర్మ్ నెక్స్ట్ మనం నీట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. రెసిడెన్షియల్ క్యాంపస్లో ఒక మంచి ప్రెమిసెస్లో క్లాసెస్ రన్ చేస్తాం. అండ్ సీట్ అది కూడా నీట్ కూడా లాంగ్ టర్మ్ అయితే 1 year నా దగ్గర ఉంటే 1 year నా దగ్గర కోచింగ్ తీసుకుంటే నేను 180 మార్కులకు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాని అభ్యర్థికి కూడా నేను ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కూడా నేర్పించుకుంటూ ఈవెన్ ఆటంకు మాలిక్యూల్కు డిఫరెన్స్ తెలియనటువంటి అభ్యర్థులను కూడా నేను 150, 160, 170, 180కి 180 మార్కులు కూడా నేను తెప్పిస్తా. అలా నేను వర్క్ చేస్తా, వాళ్ళతోటి చేయిస్తా. కాబట్టి నీట్ అనేది నేను లాంగ్ టర్ము ప్లాన్ చేస్తున్నాం పెద్ద ఎత్తున. కాబట్టి ఇక్కడ
సబ్జెక్టు చెప్పేవాళ్ళు కావాలి, పెద్ద పెద్ద బ్యానర్లు, కార్పొరేట్ సిస్టమ్ కాదు. అక్కడ పోయినా వాళ్ళు పట్టించుకోరెవరు. కానీ నేను ఒక ఇండివిజువల్గా ఒక సంస్థ, నేను ఒక బాసరా ఇన్స్టిట్యూట్, నేను ఒక సంస్థ స్టార్ట్ చేసి ఒక 6,000కు పైగా నేను టీచర్లను తయారు చేసిన. ఇప్పుడు నేను ఒక ఈ నీట్ ఫీల్డ్కి ఎక్కువ నేను వెళ్ళేది ఉంది. సో కాబట్టి బాసరా ఇది నడుస్తుంటుంది. కానీ నేను నీట్ మీద ఎక్కువ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి నీట్ మీద ఎక్కువ ఫోకస్ చేయబోతున్నా. కాబట్టి ఎవరైతే ఇది స్టార్టింగ్ నాకు ఈ ఎంసెట్ నేను చాలా బాగా చెప్పి నేను ప్రూవ్ చేసుకునేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంజనీరింగ్ కోసం వచ్చేటువంటి అభ్యర్థులున్నారో ఆ పేరెంట్స్కు మీరు బాసరా ఇన్స్టిట్యూట్లో నా దగ్గర చేర్పించిన తర్వాత క్వాలిఫై కాడు, మా అబ్బాయి క్వాలిఫై కావడం అనేది ఇక మీరు మర్చిపోండి. 1000% నేను క్వాలిఫై అవుతారు. నేను ఆ విధంగా ట్రైన్ చేస్తా. సో కాబట్టి ఈ అవకాశం యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనకు 21వ తారీఖున మనకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ 40 days ప్రోగ్రామ్ ఇది. సో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకు 15,000 కోచింగ్ ఫీజు ఉంటుంది. అండ్ హాస్టల్ ఫీజు వచ్చేసి ఒక 5,000 రూపీస్ ఉంటుంది. 20,000లో మొత్తం మీకు హాస్టల్ అండ్ కోచింగ్ అనేది 20,000 రూపీస్లో మనకు హాస్టల్ అండ్ కోచింగ్ ఫీజు కూడా అయిపోతుంది. నేను ఇక్కడ సో ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళకు క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ మార్క్స్ ఏముండవు. బీసీ అండ్ జనరల్ వాళ్ళకు 40 మార్క్స్ రావాలి. 160 మార్కులకు 40 మార్కులు వస్తేనే వాళ్ళు క్వాలిఫై అవుతారు. కాబట్టి సో బిలో అండ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ కావచ్చు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకు 100% క్వాలిఫై అవుతారు. మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, కొంచెం మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు వస్తే ఇంకా మీకు 100sలలో ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ బాసరా ఇన్స్టిట్యూట్.